పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ నాయకులు పుట్టమదు చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య తెలిపారు. కాటారం మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో ఎంపీ వంశీకృష్ణ ఫోటో లేకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కర ఉత్సవాల్లో టెండర్ తీసుకున్న సంస్థలు ఫ్లెక్సీలలో ఫోటోలు ఏర్పాటు చేయకపోతే మంత్రి శ్రీధర్ బాబును ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. మరి నిన్న ఈ మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ పుట్టమదు గారు మరి మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి మీద వారి అంశాల మీద చేసిన వాక్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ మంత్రి నియోజకవర్గంలో రాజ్యాంగం వరదిల్లుతలేదు, నేను ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తా అని ఆయన మాట్లాడితే మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాకు నవ్వొస్తుంది. నేను ముఖ్యంగా మరి కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ ఎందుకంటుందంటే, ముందుగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అయితే రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రానికి క్రియాశీలకంగా ఐటీ మినిస్టర్గా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని మంత్రి ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నారు. మరి రాజ్యాంగబద్ధంగా ఎంపీ గారికి ప్రోటోకాల్ లేదని మాట్లాడే ముందు నువ్వు మరి శ్రీధర్ బాబు గారికి ప్రోటోకాల్ ఎందుకు మాట్లాడట్లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, ఇది కమాన్పూర్లో నువ్వు జెడ్పీటీసీ గెలిచావు, ఇప్పుడు మాజీ అయిన కాబట్టి మరి జెడ్పీటీసీ అని మాజీ జెడ్పీటీసీ అని మాట్లాడితే మరి బాగుంటుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, ఇక విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తం చెమట చుక్కల్లా మారి పార్టీ జెండాను మేము మా ఉదస్కంధాలపై మోస్తూ మరి అనేక పార్టీలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని ఆశిస్తే హేమాహేమని కాదని మరి ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు టికెట్ ఇప్పించడం, వారి గెలుపు బాధ్యతను మరి మొత్తం నియోజకవర్గాలు తిరిగి గెలిపించడం, మేమంతా కూడా కంకణ బద్దులమై, మాకు ఆయన ఎవరో తెలియదు, ఆయన సెల్ ఫోన్ మా దగ్గర ఉండదు, మా నెంబర్ ఆయన దగ్గర ఉండదు, అయినా కూడా మేము కంకణ బద్దులమై ఆయన గెలుపుకు పాటుపడి, ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో వారి తండ్రి గారి నియోజకవర్గం, వారి ప్రధాన గారి నియోజకవర్గంలో రానటువంటి మెజార్టీని మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారు అందిస్తే మరి పుట్టమదు గారు ఎంపీకి ప్రోటోకాల్ లేదని బాధపడుతున్నారు. అయ్యా, ప్రోటోకాల్ లేకపోతే, ప్రోటోకాల్లో తేడా వస్తే మరి ప్రోటోకాల్ యొక్క మాట్లాడుకోవడానికి అనేక అంశాలు ఉంటాయి, అనేక వేదికలు ఉంటాయి. ఎంపీ గారు చదువుకున్న వ్యక్తే, ఎంపీ గారికి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న వ్యక్తే, మరి మీకు వచ్చి ఆయన చెప్పుకున్నాడా? ఆయన మీద ప్రేమ మీకెందుకు వస్తుందో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ప్రోటోకాల్ లేదని ఈరోజు మీరు ముసలి కన్నీరు కాస్తున్నారు. మా దళిత సోదరి ఈ కాటారం మండలంలో జెడ్పీటీసీ గెలిచి భూపాలపల్లి జిల్లాకు జెడ్పీ చైర్పర్సన్ గా మీతో పాటు సమానంగా ప్రమాణ స్వీకారం చేస్తే మరి ఒక్క రోజు కూడా ప్రోటోకాల్ ఇవ్వలేదు. తనే స్వయంగా వీడియోలలో, ఆడియోలలో, ప్రెస్ మీట్లలో మాట్లాడింది నాకు ప్రోటోకాల్ లేదని. మరి ఆ రోజు గుర్తురాలేదా మీకు ఈ భారత రాజ్యాంగము, ఈ అంబేద్కర్ గారు, ఈ ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఆ రోజు గుర్తురాలేదని నేను పుట్టమదు గారిని ప్రశ్నిస్తున్నాను.